హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై షో చాయ్ విత్ ప్రసాద్ తోట. ఆనంద రంగ ఈ దర్శకుడి పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా ఓయ్. మణిరత్నం గీతాంజలిలాగా ఆనందరంగ ఓయ్ అప్పట్లో ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది, ఇప్పటికీ చెరగన ముద్ర వేసింది. అంత మంచి సినిమా తీసిన ఆ దర్శకుడు ఆనందరంగ ఏమైపోయారు? మళ్ళీ ఇన్నాళ్ళకి షూట్ అవుట్ ఎట్ ఆల్ ఎయిర్ అనే ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్తో మన ముందుకు వస్తున్నారు. ఈ 2020కి ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ తన సిరీస్తో ఇవ్వబోతున్న ఆనందరంగ గారు ఇప్పుడు మన షోలో తన అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. వెల్కమ్ ఆనందరంగ గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? వెబ్ సిరీస్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది మన తెలుగులో ఒక ఏడాదిన్నర నుంచి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది స్టార్ట్ అయినవి కూడా 2-3 ఏళ్ళ నుంచి. కానీ మీరు ఈ వెబ్ సిరీస్ గత 2 ఏళ్ళ నుంచి ప్లాన్ చేస్తున్నారని ఏదో ఇంటర్వ్యూలో నేను చూశాను. అంటే వెబ్ సిరీస్ అనే ట్రెండ్ని మీరు ముందే ఎలా పసిగట్టారు? అప్పటికే అండి 3 years బ్యాకే నేను ఒక వెబ్ సిరీస్ చేయాలి. ఓకే. అది ఆల్మోస్ట్ షూటింగ్ దాకా వెళ్ళి ఆగింది. 3 years అయింది అది చేసే. సో దానికన్నా ఒక 1 year ముందు నుంచే నేను వెబ్ సిరీస్ ఫాలో అవ్వడం, వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్స్ అని ఇక్కడ తెలుగులో కూడా స్టార్ట్ అయిపోయినాయి. 3-4 years అయింది. 3-4 years అయింది గ్యాంగ్ స్టార్స్ వచ్చి కూడా. సో ఆ టైంలోనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ప్లస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అప్పుడు. సో అప్పుడే స్టార్ట్ అయిందండి వర్క్. అంటే అప్పట్లో మనకుండే ఉన్న ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ లేదంటే హాట్స్టార్ లాంటివి. ఇప్పుడంటే ఆహా, జీ తెలుగు ఇవన్నీ కూడా మనకు. సో ఈ మార్కెట్ మీరు ముందు ఎలాగ గెస్ చేయగలిగారు? మార్కెట్ అని కాదండి, అప్పట్లో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఓకే అయ్యి నన్ను అడిగారు. సో దాని గురించి వర్క్ స్టార్ట్ చేస్తూ కొంచెం స్క్రిప్ట్ వేరే కదా, ఇది ఎపిసోడిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఫిలిం స్క్రిప్ట్ లాంగ్వేజ్ని కొంచెం మార్చుకుంటూ దీనికి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది అప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుంచి అది అయ్యాక నేనే ఇదేదో బాగుందని నచ్చింది నాకు. బేసిక్గా చూడడానికి కూడా యూస్ టు వాచ్ అ లాట్ అనమాట. సో అందుకని ఈ పర్టికులర్ స్క్రిప్ట్ కాన్షియస్గానే వెబ్ సిరీస్ చేద్దామని స్టార్ట్ చేశాను. మీరు సినిమా కోసం రాసిన స్క్రిప్ట్ వెబ్ సిరీస్ కోసం మార్చలేదు? లేదండి, దీన్ని కాన్షియస్గా వెబ్ సిరీస్ కోసమే రాశాను. అంటే ఓయ్ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయింది. అవునండి. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీరు ఆడియన్స్ ముందు తీసుకొచ్చినప్పుడు ఒక వెబ్ సిరీస్ లాంటి ఒక థ్రిల్లర్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీ మార్క్ ఒక లవ్ స్టోరీ చేయడానికి ఎందుకు ఆలోచించలేదు? మార్క్ అనేది ఏముండదండి, అప్పుడు సిద్ధార్థ్కి ఒక క్లాసిక్ లవ్ స్టోరీ చేయాలని ఉండింది. సో దానికోసం ఆ స్క్రిప్ట్ రాసాం. సో ఏది డిమాండ్ ఉంటే దాన్ని బట్టి రాయడమే. బట్ నాకు బిగినింగ్ నుంచి యాక్షన్ డ్రామాస్ బాగా ఇష్టం అండి. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ విషయానికి వస్తే అంటే అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే కంటెంట్లో యాక్షన్ కావచ్చు లేక బోల్డ్నెస్ కావచ్చు ఒక లెవెల్లో ఉంటుంది. మరొక తెలుగు ప్లాట్ఫామ్ మీద తీసిన దాంట్లో ఏ రేంజ్కి ఉంటాయి మీకు ఇలాంటి కంటెంట్స్? మీరు ఎలా డీల్ చేశారు? అది లిమిటేషన్స్ ఏం లేదండి, అందుకని మనం అంటే ఫోర్స్డ్గా ఏం పెట్టలేదు. బట్ స్క్రిప్ట్కి ఏం కావాలో ఆల్మోస్ట్ రియల్ ఇన్సిడెంట్సే కాబట్టి అది జరిగినట్టు తీయడానికి ట్రై చేసామండి. యాక్షన్ కానీ అన్నీ కానీ. సో నో రెస్ట్రిక్షన్స్ అండి బేసిక్గా ఎవరి సైడ్ నుంచి. ఒక యథార్థ సంఘటన అనే ఆధారంగా తీసే అన్నారు. అంటే అందులో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి ఆ రియల్ ఇన్సిడెంట్లో? అదే బేసిక్గా ఈ ఒక్క స్క్రిప్టే కాదండి, బేసిక్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగా మర్యాద అండి. సో పోలీస్ వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళ ఫ్రెండ్ అంటే కూడా వెళ్ళి వాళ్ళు పలానా కేసు ఎలా డీల్ చేశారు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే బాగా ఇష్టం. అంటే స్క్రిప్ట్గానే కాదు, జనరల్గా వినడం ఇష్టం అనమాట. సో అలా చల్లా శేషిరెడ్డి గారు అని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు, ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇట్లు శ్రావణ ప్రొడ్యూసరే. సో ఆయనకి బాగా ఇంట్రెస్ట్ స్క్రిప్ట్ సైడ్ కానీ. సో నాకు బాగా ఒక 15-18 yearsగా బాగా పరిచయం. సో ఆయనతో పాటు ఎక్కువ కోర్ట్ హియరింగ్స్ కూడా ఊరికే సరదాగా వెళ్ళి వింటూ ఉంటాను, నాకు బాగా ఇష్టం అనమాట అది. సో ఆయనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వడం వల్ల చాలామంది పోలీసులతో ఇంటరాక్షన్ ఉండేది. సో వాళ్ళతో పాటు నాకు కూడా పరిచయం అయ్యి మాట్లాడడం. సో ఈ ప్రాసెస్లో జనరల్గా ఒక టర్మ్ అదే ఎన్కౌంటర్ అని క్రైమ్ జర్నల్లో ఎన్కౌంటర్ అనే వర్డ్ వాడతారు కదా, అది టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో దాన్ని ఎన్కౌంటర్ అంటే ఇల్లీగల్ టర్మ్ కదా. జనరల్గా బాగా అసలు ఏం జరిగిందో తెలియకుండా జనరల్గా ఎన్కౌంటర్ అని క్యాజువల్గా రాసేస్తారు. సో బేసిక్గా ఇట్స్ కాల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ పోలీస్ టర్మ్స్లో. సో ఆ డిఫరెన్స్ బాగా నచ్చింది, ఆ పాయింట్. ఒక ఎన్కౌంటర్కి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి చాలా డిఫరెన్స్. ఎదురు కాల్పులు అనేదాన్ని ఒకవైపు కాల్పుల కిందే చాలా డిఫరెన్స్ ఉంది కదా. అరే ఇది ఈ పాయింట్ ఎవరు అసలు టచ్ చేయరు ఎందుకు అని ఒక అనిపించి ఆ పాయింట్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాయండి. సో అలాంటి కేసెస్ చాలా డిగ్ చేసి చాలా ఆయన శేషి గారు ఉండడం వల్ల కొన్ని కేసు ఫైల్స్ ఆల్రెడీ
కోర్టులో రిజిస్టర్ అయిన కేస్ ఫైల్స్ అవి ఎవరైనా తీసుకోవచ్చు. సో ఆయన హెల్ప్తో తీసుకొని దాన్ని చదివి, సో రకరకాల కేసులు చదివి ఈ పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో అందుకని ఇది చూస్ చేసుకున్నాం. అంటే బేసిక్ పర్టికులర్ ఒక కేసేనా, చాలా కేసుల నుంచి మీరు తీసుకున్నారు? లేదు, ఇది ఒక్క కేసే అండి. సో ఇది ఒక సీజనల్గా చేద్దామని ఐడియా. ఈ బేసిక్ ఈ కాన్సెప్ట్లో సీజనల్గా చేసుకుంటూ వెళ్దాం. ఈ పర్టికులర్ ఫస్ట్ సీజన్ ఒక కేసుని తీసుకొని చేసాం. అంటే ఇలాంటి ఒక రీల్ ఇన్సిడెంట్ తీసినప్పుడు మీకు ఏమి థ్రెట్స్ కానీ లేక ఇంకోటి ఏం రాలేదు? అంటే వాళ్ళ అభ్యంతరాలు, థ్రెట్స్ కూడా కదా అభ్యంతరాలు? అంటే ఇప్పటిదాకా అయితే ఫేస్ చేయలేదండి బేసిక్గా. బట్ యథార్థ సంఘటన అంటే మీరు చెప్పకపోవడం వల్ల, అంటే టైటిల్లోనే ఒక చిన్న హింట్ వచ్చి ఉంటుంది. బట్ నేనేంటంటే బికాజ్ ఇట్స్ అ వెబ్ సిరీస్, రెండు సైడ్లు చెప్పడానికి అవకాశం ఉండదండి. సినిమాలో ఏంటంటే ఒక హీరో కథ చెప్పుకుంటూ ఒక నెగిటివ్ పర్సన్ని అంత డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇది వెబ్ సిరీస్ అవడం వల్ల బోత్ సైడ్స్ అసలు ఒక ప్లస్ మైనస్ ఉంది అంటే మైనస్ ఎందుకు మైనస్గా ఉంది అని చెప్పడానికి స్కోప్ ఉందండి. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు మైనస్ అయ్యాడు అనే, ఒక నెగిటివ్ ఎందుకు అయ్యాడు అనే చెప్పడానికి ఒక స్కోప్ ఉంది. సో చాలా అన్బయాస్డ్గా చేసామండి బోత్ సైడ్స్ ఆ ఇన్సిడెంట్ని. ఈ వెబ్ సిరీస్ మీరు అనుకోకుండా కొణిదెల ప్రొడక్షన్స్, అదే సుస్మిత గారి గోల్డ్ బాక్స్ ప్రొడక్షన్ హౌస్లోకి వచ్చింది. అదే ఈ 2 years ప్రాసెస్లో ఆల్రెడీ పిచ్చింగ్ స్టార్ట్ చేసి జీ5కి ఆల్రెడీ పిచ్ చేసేసామండి. వాళ్ళకి నచ్చేసింది. సో ఆ ప్రొడ్యూసర్ చూసే ప్రాసెస్లో జీ5 నుంచి ప్రసాద్ గారు అని సౌత్ హెడ్ ఉన్నారు, ఆయన కంటెంట్ హెడ్. ఆయన సుష్మితని కలవడం, సుష్మిత వాళ్ళు ఒక బ్యానర్ పెట్టి వాళ్ళు వెబ్ కంటెంట్ చేయడానికి చూస్తున్నారు అన్నప్పుడు ఆయన ఇద్దరిని కల్పించాడు బేసిక్గా. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఉంది, మాకు నచ్చింది, మీరు చేద్దాం అనుకుంటున్నారు, సో మీకు నచ్చిందా చూడండి అని చెప్పి ఆ ప్రాసెస్లో అలా కుదిరిందండి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రొడక్షన్ హౌస్ లేకుండానే స్క్రిప్ట్లు యాక్సెప్ట్ చేస్తున్నాయా? లేదండి, నేను వేరే ప్రొడక్షన్ హౌస్ త్రూనే వెళ్ళాను. వేరే ప్రొడక్షన్ హౌస్ తీసుకెళ్లారు, వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయ్యారు వేరే రీజన్స్ వల్ల. అప్పుడు ఇది ఆల్రెడీ ప్లాట్ఫామ్ నచ్చింది కాబట్టి ఇది. అంటే ఆవిడ సుస్మిత గారి రియాక్షన్ ఏంటి ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత? ఆవిడ బేసిక్గా తర్వాత చెప్పింది ఏంటంటే తనకు కూడా యాక్షన్ డ్రామాస్ బాగా ఇష్టం అని, చూడడానికి యాజ్ అన్ ఆడియన్స్ బాగా ఇష్టపడుతుందని. సో లక్కీగా ఫస్ట్ ప్రొడక్షన్ అలాంటి కథ దొరకడం, అలా కుదరడం. బికాజ్ ఆల్రెడీ అంటే ఈ ఒక 25% ఆఫ్ వర్క్ అయిపోయింది. ఒక ప్లాట్ఫామ్ కన్విన్స్ చేయడమే చాలా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి తనకు స్క్రిప్ట్ కూడా నచ్చింది కాబట్టి ది ఇమీడియట్లీ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. అంటే కరోనా వైరస్ ముమ్మరంగా ఉన్న టైంలో మీరు షూట్ స్టార్ట్ చేశారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారా? చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎందుకంటే మేము ప్రీ ప్రొడక్షన్కి ఆఫీస్ రావడానికి లేదు, సగం వర్క్ జూమ్ కాల్స్లో జరిగింది. తర్వాత ఆడిషన్స్ చేయడానికి అందరూ ఇంకా అప్పటికి ఓపెన్ అవ్వలేదు. మాకు జూలైలో స్టార్ట్ చేయమని వచ్చింది, జూలైలో పీక్ కరోనా, అప్పుడే లాక్డౌన్ అయిపోయి అప్పటికి ఇంకా కేసెస్ ఉన్నాయి, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, ఈ థ్రెట్ ఉంటూనే ఉండింది. ఓకే, బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఆ టైంలో చేయాల్సిన ఒక సిచ్యువేషన్. సో లొకేషన్స్ ఎవరు ఓపెన్గానే, ఒక ఇల్లు షూట్ చేయాలంటే షూటింగ్ హౌసెస్ కూడా ఇవ్వట్లేదు, యాక్టర్స్ బయటికి రావట్లేదు అందరూ. సో ఆ ఫేస్ చేసామండి చాలా. అండ్ కొణిదెల సంబంధించిన ప్రొడక్షన్ అవ్వడం వల్ల కొంచెం ఇంకా బెటర్. అదే వేరే న్యూ ప్రొడ్యూసర్ అంటే ఈ మాత్రం కూడా రారండి ఎవరు బేసిక్గా. సో అది బాగా అడ్వాంటేజ్ అయింది. అంటే మీకు ప్రకాష్ రాజ్ గారితో పర్సన్ కూడా మంచి అసోసియేషన్ ఉందని విన్నాను. ఆ కారణం వల్ల ఆయన వెబ్ సిరీస్కి టర్న్ అయ్యారా, లేక నిజంగానే క్యారెక్టర్ ఎగ్జాక్ట్ చేసింది? ఎలాంటి పాత్ర అయింది ఆయనది? ఏంటంటే నాకు అదే పరిచయం అండి, 2-3 సినిమాలు పనిచేశాను, నన్ను గుర్తుపడతారు, బాగానే పరిచయం. మరీ అంత క్లోజ్ కాకపోయినా పరిచయం, బాగానే గుర్తుపడతారు. బట్ చిరంజీవి గారి ఫ్యామిలీకి బాగా క్లోజ్ కదండి. సో వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళింది బేసిక్గా. సో ఆయన వాళ్ళ సైడ్ ప్రొడక్షన్ అనగానే ఐ థింక్ అప్పటికే ఆయన చేయడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాతే కథ విన్నారు. అంటే వెబ్కి ఇంట్రెస్ట్ లేదు అంటే కథ వినేవారు కాదు. ఆ తర్వాతే కథ విని ఓకే చేసి. శ్రీకాంత్ గారికి సెకండ్ వెబ్ సిరీస్ అంతకుముందు ఒకటి చేసినట్టున్నారు. ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది?